ఊరుకొంతందుకు సావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లే గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే. నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం. పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నేను గెలిచిన. కష్టపడి ఇద్దరు ముఖ్యమంత్రుల మీద. రిమెంబర్, ఇది అందరు యాదుంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అందులోగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ ₹1 తీసుకుంటోని కాదు. నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్యా. కలెక్టర్ గారు మీరు చేయండి, లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతో చేయండి, DCHSతో చేయండి, లేకుంటే GGH సూపరింటెండెంట్తో చేపియండి, ఆఖరికి అటెండర్తో చేపియండి. సులభ్ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చిన ఆయనతో కూడా చేపిరు. నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది. సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు రూల్ అవసరం లేదంటుంటే మీరు చేయండి, నేను పక్కన నిలబడతా. నాకు అటువంటి ఈగోస్ లేవు, నాకు అవసరం లేదని చెప్పినాం. 9 అయింది. 9:30కు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన. 9:10కి రావాల్సి వచ్చింది, 7 గంటలకు ఉండాల్సినని. వచ్చి 10 నిమిషాలు అడిగి కూర్చుంటే మళ్ళీ ఫోను. ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విసిగచ్చేసినట్టున్నది, ఓపిక లేదు, ఏం చెప్పాలని అర్థమవుతలేదు. జీవోలన్నీ నేనే చెప్తున్నాం, గెజెట్లు నేనే చెప్తున్నాం. వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకోలేదు. వాళ్ళకి PAలు PSలు చెప్పేటోళ్ళు పక్కపొంటి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు. నాకు PA లేడు, పాడలేడు. నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నా. నాకు తెలిసిందైతే చెప్పినాం, ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం. లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పినాం. మళ్ళా పోటీ రెడీ. ఓడొస్తాడో రానిగా పోటీ, వీడు పారిపోయినోడు వస్తాడా ఓడిపోయిన వస్తాడో చూస్తా. ఆఖరికి ఇద్దరికి కూడా రెడీ ఉన్నది. వాళ్ళకన్నా ఒకసారి రూపెట్టుకోవాలి. ఈడు మమ్మల్ని కొట్టిండు, ఈయన కొట్టి వండబెడతామని వాళ్ళన్నా రావాలా, కనీసం జనమన్నా బాగుపడతారు. ఇది సంగతి. రాత్రి అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు అని అన్నాడు. ఆయన కలవలే, ఇప్పటికీ కలవాలని నాకు కోరిక లేదు. ఫార్మాలిటీస్ అయి ఏమన్నా బాగున్నావా అని మాట్లాడతాం కదా, ఏడైనా కలిస్తే మీరు కనిపిస్తుంది. ఏమైనా తెచ్చిస్తానా అన్న మీకు? మరి బాగున్నావా అనగా నేను జేబులో పెట్టాను కదా, మర్యాదనే కదా. ఆ మర్యాద మర్చిపోయారు. సరే పోనీ ఏమన్నా చెప్పండి అంటే శివరాత్రి శుభాకాంక్షలు అంటే మీకు కూడా శుభాకాంక్షలు అన్నా అని చెప్పిన. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు ఇనాగ్రేషన్కి అనగానే ఈడోడైనా మాట్లాడిన. రాని ప్రోటోకాల్ ప్రకారంగా ఎంతమంది మంత్రులు? 16 మంత్రులు ఉండాల్సిందే, 6 ఖాళీ పెట్టారు కదా. 10 మంత్రులు వచ్చి ఈడ ఇనాగ్రేషన్ చేసినా నేను ఆఖరి లైన్లో నిలబడతా. కానీ నాన్ ప్రోటోకాల్ వ్యక్తులు వస్తే ఊరుకుండేది లేదు. లాస్ట్కు క్యాన్సిల్ అయింది, మళ్ళా పెట్టిరు. లాస్ట్కు 10:32కు సార్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడిషనల్ ఫ్లోర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఈజ్ at 2:30 PM. దెన్ అగైన్ మళ్ళీ సెట్ అయింది. రాత్రి 11:30కు జూపల్లి మినిస్టర్ గారి ఫోన్ ఉంటుంది, అలా PhD ఉంటుంది. 12:30కు నేను చేసిన. రాత్రి చేస్తే PA మాట్లాడు, చెప్పిన మొత్తం చెప్పాల్సిన మాటలన్నీ మీ ముందర చెప్తే బాగుండదు. నేను కూడా ఎందుకంటే నేర్చుకోవాలి కదన్నా, లీడర్ క్వాలిటీ. అన్పార్లమెంటరీ ముఖ్యమైన క్వాలిఫికేషన్. డాక్టర్ కావాలంటే మెడికల్ MBBS చదవాలన్నట్టు అన్పార్లమెంటరీ వాడితే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు లీడర్. ఇవన్నీ నిన్న మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సరే నేను కూడా నాకు LKG కదా ఇప్పుడు అన్పార్లమెంటరీలో కొంచెం టైం పడుతుంది దానికి, కానీ వాళ్ళు అనుకుంటారు అట్లా, కానీ నేను PhD అనిలా. కాబట్టి రాత్రి 12:30కి చెప్పినాం. పొద్దున 8:30కు 9 గంటలకు మా సార్ది ఫోన్ ఉన్నది, GGH సూపరింటెండెంట్ గారిది, ఎత్తలేదు. కలెక్టర్ గారిది ఉంది, ఎత్తలేదు. మినిస్టర్ గారు చేసిరు, మాట్లాడినా, చెప్పిన. రూల్ పొజిషన్ చెప్పమంటే జీవో నంబర్ 116 అవుతుండే మా అన్న. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్
మినిస్టర్ గారు, శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియరు. 2004లో నాతో పాటు కాంగ్రెస్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన మంత్రి. ఆ టైంలో నేను ఆయనకు పరిచయం లేదు, ఈ టైంలో అందరికీ పరిచయం కావాల్సి వచ్చింది. అది కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కావాల్సి వచ్చింది. పాపం అందరు గుర్తుపట్టాల్సి వచ్చింది, ఏదో సినిమాలో చెప్పినట్టు అట్లయింది. వాళ్ళు ఫోన్ చేసి నేను వస్తలేను, మీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, ఏముంటుంది, ఉంటుంది అన్న నా ఇష్టం ఏమన్నా. ఎమ్మెల్యే ఇస్ ఎంపవర్. నేనన్నా ప్రోటోకాల్ ఎవరు ఉంటే వాళ్ళు రండి అన్న. ఆఖరికి ముఖ్యమంత్రి గారు వస్తే ప్రోటోకాల్లో నా పేరు పెట్టకున్నా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా నేను స్వాగతిస్తున్నా. ఎక్సెప్ట్ పార్టీ మారుడు తప్ప మిగతా అన్నిటికీ నేను సహకరిస్తాను, మీరు రండి. లేదు ప్రోటోకాల్ పాటించరు అని చెప్పినాం. లాస్ట్కు నేను వస్తలేను, నేను అట్లా కాదు, నన్ను అర్థం చేసుకో, ఏది